యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. హృదయంలో ప్రేమను నింపుకుని అందరితో ప్రేమగా దయగల మాటలు పలుకుతూ ఉంటే రాజు స్నేహితుడవుతారు అని వాక్యం సెలవిస్తోంది. మనం కొంచెం హెచ్చైన స్థితిలో ఉండి ఎవరైనా కొద్దిగా లేనివారు కనిపిస్తే వారిని చులకన చేయకుండా ప్రేమగా పలకరించి మాట్లాడితే వారి హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఇలా ఉన్నవారు లేనివారు అంటూ తారతమ్యాలు లేకుండా హృదయశుద్ధి కలిగి ఉంటే రాజులు స్నేహితులవుతారు అని వాక్యం సెలవిస్తోంది. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. సుబ్బయ్య చాలా మంచి వ్యక్తి. తన పల్లెటూళ్ళలో ఉన్న వారందరినీ బాగా నవ్వుతూ ప్రేమగా పలకరిస్తూ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఆ ఊర్లోనే కాకుండా చుట్టుపక్క ఊర్లలో కూడా అతనికి చాలా మంచి పేరు ఉండేది. అదే ఊర్లో ఉన్న సర్పంచ్ రాజయ్యకు సుబ్బయ్యకు అందరూ అంత గౌరవం ఇవ్వడం చూసి చాలా అసూయపడేవాడు. ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్ సాంకేతిక లోపం వల్ల సుబ్బయ్య పొలంలో ల్యాండింగ్ అవుతుంది. విమానం అలా హఠాత్తుగా పొలంలో ల్యాండ్ అవటంతో ప్రమాదం జరిగింది, ఇక బతుకుతామో లేదో అని అనుకున్నారు విమాన సిబ్బంది, ముఖ్యమంత్రి గారు. అక్కడే పొలం పని చూసుకుంటున్న సుబ్బయ్య అందరినీ కేకలు వేసి పిలిచి విమానంలోని వారినందరినీ కాపాడాడు. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉండటంతో సుబ్బయ్య వారినందరినీ తన ఇంటికి తీసుకుని వెళ్ళి వారికి ఎంతో మర్యాద చేస్తాడు. ముఖ్యమంత్రి కాన్వాయ్ రాగా అతను, అతని తోటి సిబ్బంది, విమాన సిబ్బంది అందరూ వెళ్ళిపోతారు. తమ ప్రాణాలు కాపాడి తమ మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపిన సుబ్బయ్యను, అతని కుటుంబాన్ని పిలిపించి గొప్పగా సత్కరిస్తారు ముఖ్యమంత్రి గారు. అప్పటి నుండి ముఖ్యమంత్రి గారికి సుబ్బయ్య మంచి స్నేహితుడు అవుతాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరిస్తూ మాట్లాడుతూ ఉండేవారు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. నీతి పరిశుద్ధత కలిగి ఉంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన యేసుప్రభు వారు ఎంతో సంతోషిస్తారు. నీతితో అంటే దేవుని మీద విశ్వాసంతో మాట్లాడుతూ ఉంటే ఆయన సంతోషపడటమే కాకుండా ఈలోక రాజులు కూడా సంతోషంతో మనకు స్నేహితులు అవుతారు. మనం ఉపమానంలో తెలుసుకున్న సుబ్బయ్య కల్మషం లేకుండా అందరితో కలిసిమెలిసి నవ్వుతూ మాట్లాడటం, అందరికీ సహాయం చేయటం అతని స్వభావం. ఆ స్వభావం వల్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాపాడి అతనికి ప్రియమైన స్నేహితుడు అవుతాడు. దేవుని ఎరగని సుబ్బయ్య అంత ప్రేమాభిమానాలు కలిగి ఉంటే దేవుని ఎరిగిన మనం ఇంకా ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. అప్పుడు రాజులు మనకు స్నేహితులు అవుతారు. మన పరమ తండ్రి సంతోషంతో మనల్ని ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దేవా, హృదయశుద్ధి కలిగి అందరితో ప్రేమగా మాట్లాడే వారికి రాజులు స్నేహితులవుతారు అని తెలుపుతున్న దేవా వందనాలయ్యా. నీతి పరిశుద్ధత కలిగిన వారి మాటలు మీకు ఎంతో సంతోషం కలిగిస్తాయి అని తెలుపుతున్న దేవా వందనాలయ్యా. మమ్మల్ని అందరినీ నీతి పరిశుద్ధతతో మీ ప్రేమతో నింపి యథార్థంగా జీవించలాగున ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని మీ ప్రేమతో నీతి పరిశుద్ధతతో నింపండి. రాజులతో స్నేహం దయచేయండి. వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరినీ మీ జ్ఞానంతో నింపండి. ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరు కామెంట్స్లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము. దేనికి కృంగిపోకండి, నిరాశపడకండి. మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది. దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.
మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. పవిత్రంగా భావించే పరిశుద్ధ వారంలోని ఈ 4 రోజుల్లో 4 గొప్ప సందేశాలను యేసయ్య మనకు అందించాడు. మట్టల ఆదివారం నాడు రాజులా, పవిత్ర గురువారం నాడు సేవకునిలా, గొప్ప విధేయత కలిగిన కుమారునిలా, పవిత్ర శుక్రవారం నాడు దేవుని ప్రణాళికకు గొప్ప సాక్షిగా, ఇక చివరిగా ఈస్టర్ నాడు రక్షణకు మూలాధారంగా ఎన్నో సందేశాలను మనకు బోధించాడు.